అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వాక్యం అర్థమైందా? దయచేసి వాక్యాన్నే ధ్యానించండి. వాక్యం గురించే మాట్లాడండి. వాక్యం గురించే మాట్లాడుకోండి. స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ రోజు రాత్రి అయిన తర్వాత సుధాకర్ గారు మెసేజ్ పెట్టారు, మంచి వర్తమానం అండి అని. దేవుడు మాతో చాలా, నేను కూడా సంతోషించా. కాబట్టి ఒక్కొక్క మాట మీరు వినండి, అంగీకరించండి. అవలంబించడానికి పరిశుద్ధాత్మ సహాయంతో ప్రయత్నం చేయండి. ప్రభు మనకు సహాయం చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి సేవలో అనేకమైన అనుభవాలు దైవజనులు ఫీనియాస్ గారి దగ్గర ఉన్నాయి. నేను కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు చాలా విషయాలు చెప్తారు. ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం. అయ్యగారు చెప్పే సాక్ష్యాలు దేవుని పనిలో ఉంటే మీ దగ్గర కూడా చాలా సాక్ష్యాలు ఉంటాయి. మీ పనిలో ఉంటే మీ దగ్గర ఏమి ఉండవు. కాబట్టి కొంచెం మీ పనులన్నీ పక్కన పెట్టుకుని దేవుని పనిలో ఉండండి. దేవుని స్తోత్రం. ఈరోజు నేను షేవింగ్ చేయించుకోవడానికి నిర్మయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వృద్ధులు, ఒక 7-8 మంది స్త్రీలు, వృద్ధులు, యవనస్తులు, అలాగే 2-3 పురుషులు ఛార్జింగ్ మైక్ పెట్టుకుని సువార్త చేస్తున్నారు సంతలో. మన సంతలో, కాజు సంతలో ఒక్కొక్కరికి కొద్దిమంది తీసుకోవట్ల పేపర్, కొద్దిమంది అయినా ఇస్తున్నారు. వృద్ధులండి. నాకైతే సిగ్గేసింది. ప్రభువా నన్ను క్షమించని అక్కడే ఇర్మియా గారితో కూడా చెప్పా. మరి వాళ్ళు చాలా పని చేస్తున్నారు. కాబట్టి మనం చేయాల్సిన పని చాలా ఉంది. దేవుని పనిలో ఉండండి దయచేసి. ఆమేన్. ప్రభు మనల్ని బలపరచును గాక. ఆమేన్. సువార్త చెప్పవలసింది చాలా ఉంది. ప్రజలు ఎంతో అవసరతలో ఉన్నారు. ఇది ఇందాక అయ్యగారు చెప్పారు కదా సాక్ష్యాలు. లూటీలు పడిన వాళ్ళు, గాయాలతో ఉన్నవారు, వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇంట్లోంచి బయటికి రాక, ఎవరికి చెప్పుకోలేక చాలామంది ఉన్నారు. మీరు వెళ్తే అనేక మంది మీకు ఎదురవుతారు. మీరు ప్రార్థన చేస్తే ఫీనియాస్ అయ్య గారు చేసిన ప్రార్థన దేవుడు ఉన్నాడు. అలాగే మన ప్రార్థన కూడా దేవుడు అంటాడు. నిశ్చయంగా కార్యాలు జరుగుతాయి. ప్రజలు రక్షణ పొందుతారు. స్తోత్రం. హల్లెలూయా. కనకమ్మ గురించి చెప్పారుగా, ఆవిడ అప్పులు తీర్చి దేవుడు ఆవిడ రక్షించాడు. అలాంటి వాళ్ళు లేరా మనకు మన చుట్టుపక్కల? కొంచెం కాలు పెగిలించుకుని సువార్త చేయండి. దేవుడు మనల్ని వాడుకుందుగాక. ఆమేన్. ఇప్పుడు కింద రాత్రులైనవి, ఇంకొక రాత్రి రేపు రాత్రి, ఇట్లా శనివారం రాత్రి వరకు జరుగుతాయి. కాబట్టి సమయాన్ని పోనివ్వకుండా ప్రతిరోజు రాత్రి 7 గంటలకు, నేను 7 కంటే ముందే ఉంటున్నా. అయ్యగారు చెప్పారు మొన్న మాకు పాస్టర్స్ మీటింగ్లో ఏమనంటే, జాన్ సుందర్రావు అయ్య గారు ఆరాధన కంటే ముందొచ్చి కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళని. నేను 7 కంటే ముందే రావడానికి ప్రయత్నం చేసి ముందే కూర్చుంటున్నా మందిరంలో. కాబట్టి మీరు కూడా వచ్చే ప్రయత్నం చేయండి. ప్రభు మన పరిచర్యను ఆశీర్వదించును గాక. మిమ్మల్ని అందరినీ దీవించి తన నామ గంత కొరకు వాడుకుంది గాక. ఆమె ఫేస్బుక్ లైవ్లో చూసేవాళ్ళు మీరు ఇంటి దగ్గరే ఉండడానికి ప్రయత్నం చేయకండి. దూరంలో ఉంటే పర్లేదు, కానీ దగ్గరుంటే మాత్రం ఇక్కడికి రండి. మీరు చాలా మిస్ అవుతారు ఇక్కడ రాకపోతే. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. పరిశుద్ధ రాజు